ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ సర్వమంగళాయ నమః. నేను పాఠకులకి పాల్మిస్ట్రీ ద్వారా జాతక ఫలాలు, పాల్మిస్ట్రీకి సంబంధించిన అదృష్ట రేఖల గురించి, అదృష్ట గుర్తుల గురించి, అదృష్ట రెమెడీల గురించి మీకు తెలియజేసుకుంటూ వస్తున్నాను. అందులో భాగంగా గత వీడియోలో రాహుగ్రహ జాతకుల గురించి తెలియజేశాను. ఇప్పుడు నేడు కేతుగ్రహ జాతకుల యొక్క ఫలాలు తెలియజేస్తున్నాను. కేతుగ్రహ జాతకులు ఏ తేదీలో పుడితే అదృష్టం, ఏ తేదీలు ఏ నెలలు మంచివో తెలియజేస్తాను. కేతుగ్రహ జాతకులు 7, 16, 25 తేదీలో జన్మించిన స్త్రీ పురుషులకు కేతువు అధిపతిగా ఉంటారని తెలియజేస్తున్నాను. అదృష్ట సంఖ్య కేతుగ్రహ జాతకులకి 7. కేతుగ్రహ జాతకుల అదృష్ట సంఖ్య 7. మనోబలం కేతుగ్రహ జాతకులకి మనోబలం ఎక్కువ, ఇతరుల మీద ఆధారపడి ఉండేవారుగా, స్వేచ్ఛా జీవనం చేసేవారుగా, ఉన్నతాశయములు, పెద్ద యోచనలతో కాక తలపెట్టిన పనిని సహాయ సంపత్తులు సమకూర్చి ఆ కార్యమును పూర్తి చేసి జయము గాంచువారుగా కేతుగ్రహ జాతకులు ఉంటారు. ధర్మ కార్యములు చేయుట, భవిష్యత్తు గురించి తొందరపాటుతనం ఉండేవారు కూడా కేతుగ్రహ జాతకులుగా ఉంటారు. అకస్మాత్తు ప్రయాణాలు, రాయబారులు, రాజులు చేసే నేర్పరులు, మధ్యవర్తిత్వం అనుకూలించేది కేతుగ్రహ జాతకులకు చెప్పాలి. విమర్శనా దృష్టి, ప్రసిద్ధ సంస్థల సందర్శన, ప్రయాణములందు అభిలాష మెండుగా ఉండేవారు కేతుగ్రహ జాతకులు. వ్యాపారం నందు ప్రీతి, దైవభక్తి, ప్రజాకర్షణ అధికంగా ఉండేవారు కేతుగ్రహ జాతకులు. భూత, భవిష్యత్, వర్తమానములు తమ ఆత్మబలంచే గోచరించేవారు. పేరు ప్రతిష్టలు పొందును సన్మార్గములు పొందేవారు కూడా కేతుగ్రహ జాతకులుగా ఉంటారు. మనోభావములు గుర్తించుట వీరి యొక్క మనోభావాలు గుర్తించుట కష్టంగా ఉండును. ఈ జీవిత చరిత్ర విచిత్రముగా ఉండేవారు కూడా కేతుగ్రహ జాతకులు ఉంటారు. సౌఖ్యముగా కనిపించిన గంభీర హృదయం గలవారు కేతుగ్రహ శాతకులను చెప్పాలి. మంత్రతంత్రములు, ఇంద్రజాలము తెలిసిన వారు కేతుగ్రహ జాతకులుగా చెప్పాలి. గంధర్శన, సంగీతము, శాస్త్ర సంబంధ విషయములందు ఆసక్తి ఎక్కువ ఉండేవారు కేతుగ్రహ జాతకులు. అదేవిధంగా జ్యోతిష్యము, వైద్యము, వేదాంత పరిజ్ఞానము, యోగులను దర్శించే యోగం ఉండేది కూడా కేతుగ్రహ జాతకులకే. అదేవిధంగా చలనచిత్ర పరిశ్రమ వృత్తిగా, ఉష్ణ శరీర చర్మ వ్యాధిచే ఇబ్బందులు పడేవారు కూడా కేతుగ్రహ జాతకులుగా ఉంటారు. కేతుగ్రహ జాతకులకు శుభదాయక తేదీలు 1, 2, 4, 10, 13, 19, 20, 22, 28, 29, 31 తేదీలు శుభదాయక తేదీలుగా చెప్పుకోవాలి. వీరికి వ్యతిరేక తేదీలు 8, 12, 17, 26 తేదీలు వ్యతిరేక తేదీలుగా, ఆది, సోమ వారాలు అదృష్ట వారాలుగా కేతుగ్రహ జాతకులుగా చెప్పుకోవాలంటే కేతుగ్రహ జాతకులకు అదృష్ట వారంలో సోమవారము, ఆదివారం. సోమ, ఆదివారాలతో కూడిన శుభ తేదీలు వచ్చినా ఇంకా అదృష్టం. వ్యతిరేక నెలలు జనవరి, ఫిబ్రవరి, జూలై, ఆగస్టు నెలలు కేతుగ్రహ జాతకులకు వ్యతిరేక నెలలు. యోగించే దశలు కేతు దశ, శని దశ కేతుగ్రహ జాతకులు యోగించుతుంది. జాతిరత్నము, జాతి వైడూర్యము, పిల్లి కన్ను రాయి ఉంగరంలో ధరించిన అదృష్టంగా చెప్పుకోవాలి. పిల్లి కన్ను రాయి అంటే వైడూర్యం. జాతి రత్నం వచ్చేసి కేతుగ్రహ జాతకులుగా జాతి వైడూర్యము, పిల్లి కన్నురాయి ఉంగరంలో ధరించిన అదృష్టం. పిల్లి కన్నురాయి అంటే వైడూర్యంలాగా ఉంటుంది, తెల్లగా. అంటే వాళ్ళు పిల్లి కన్నురాయి అనేది బంగారం అంగట్లేకపోయినా ఎవరైనా చెప్తారు. వీరికి కేతుగ్రహ జాతకులు విద్యాజయం వచ్చేసి 11, 16, 20, 25, 34 సంవత్సరాలు విద్యాజయంగా చెప్పుకోవాలి. వీరికి విద్యా విఘ్నం 11, 21 సంవత్సరాలు విద్యా విఘ్నంగా బాగా యోగించేవి 7, 16, 25, 34, 43, 52, 61, 70, 79 సంవత్సరాలు బాగా యోగించును. అనారోగ్యం 15, 10, 14, 19, 23, 28, 32, 36, 41, 45, 50, 54 సంవత్సరాలు అనారోగ్య సంవత్సరాలుగా చెప్పుకోవాలి. వీరికి అనుకూలమైనవి
సంవత్సరాలు 7, 11, 16, 20, 25, 33, 37, 43, 55, 64, 78 సంవత్సరాలు అనుకూలమైన సంవత్సరాలుగా ఉంటాయి. ముఖ్య మార్పులు 26, 35, 44 సంవత్సరాల జీవితంలో ముఖ్య మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి. ధనవ్యయం వచ్చేసి 7వ మాసం 7వ సంవత్సరం 7వ మాసంలో కానీ 7వ సంవత్సరం కానీ ధనవ్యయం సూచనలు ఉన్నాయి. అంటే మీకు 7 మాసంలో 7వ సంవత్సరంలో ధనవ్యయం ఎక్కువ. నలత 21వ సంవత్సరం నలత ఉంటుంది, అంటే అనారోగ్య సూచనలు. 21వ సంవత్సరం 24వ సంవత్సరంలో పేడ ఉంటుంది. పేడ అంటే ఇంట్లో ఎవరికైనా అనారోగ్య ఎవరైనా ఉంటే తదితర విషయాలకు సంబంధించి పేడ, అటువంటి పేడ ఖర్చు కావడం, ధనం ఖర్చు కావడం, అటువంటివన్నీ పేడ ఉంటుంది 24వ సంవత్సరం. 33వ సంవత్సరం శుభ సంవత్సరంగా మీకు చెప్పుకోవాలి. మార్పు వచ్చే సంవత్సరాలు 20, 23, 32, 50 సంవత్సరాలు మంచివి కావాలంటే మార్పు అంటే చెడు రేపొచ్చి మంచి అంటే ఇవి ఒక రకంగా మంచివి కాదని చెప్పుకోవాలి. చిక్కులు వ్యయం వచ్చేసి 10, 28, 34, 37 సంవత్సరాల కేతుగ్రహ జాతకులకి చిక్కులు ఖర్చుని పెట్టించే సంవత్సరాలు చెప్పుకోవాలి. అధికారము, ఉద్యోగాభివృద్ధి, కృషి లాభం వచ్చే సంవత్సరాలు 25వ సంవత్సరం నుండి యోగారంభం అనేది చెప్పుకోవాలి. 25వ సంవత్సరం నుండి యోగం అనేటువంటిది ఆరంభం అవుతుంది. ఆకస్మిక లాభం వచ్చేసి 52వ సంవత్సరం గ్రహ జాతకులకి. అయితే ఈ గ్రహ జాతకులన్నీ 9 గ్రహాలకు సంబంధించి వీడియోలన్నీ యూట్యూబ్లో పోస్ట్ చేశాను. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా వీడియోలు చూస్తున్నప్పుడు మీ యొక్క హస్తరేఖా జ్యోతిష్యం ద్వారా రేఖల యొక్క స్థితిగతులు, అంటే ఇప్పుడు పెట్టినటువంటి రేఖల గురించే కాక ఇంకా రాబోయే వీడియోలో అనేక వీడియోలు, అంటే ధనరేఖ, రవిరేఖ, గుర్తులు, సింబల్స్, గురుస్థానం సింబల్స్, అదేవిధంగా మణిబంధ రేఖలు, శుక్రరేఖ, శనిరేఖ, సాల్మన్ లైన్ అని ఉంటుంది గురుస్థానంలో. సాల్మన్ లైన్, శుక్రవలయము అనేటువంటివి వలయాలన్నీ ఉంటాయి. ఒక్కొక్క నా వీడియోలు మీరు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చి మీ యొక్క భవిష్యత్తును మీరే తెలుసుకునే విధంగా చేస్తాను. కాబట్టి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయించాలని కోరుకుంటూ జై హింద్.